ఆ దేశంలో ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణించాలంటే రోడ్లుండవు, రైలు మార్గాలు అసలే ఉండవు. అసలు అక్కడ పగలే కాదు, రాత్రి కూడా సూర్యుడు కనిపిస్తాడు. ఇంత విచిత్రమైన లక్షణాలున్న ఆ దేశం పేరే గ్రీన్లాండ్. డెన్మార్క్ రాజ్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ద్వీపంగా గ్రీన్లాండ్ ఏర్పడింది. భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలో భాగమైనప్పటికీ రాజకీయంగా, సాంస్కృతికంగా యూరోప్ దేశాలతో 1000 సంవత్సరాల అనుబంధం కలిగి ఉంది గ్రీన్లాండ్. చరిత్రకారులు అభిప్రాయం ప్రకారం భూమిపై మొదటి మానవులు క్రీస్తుపూర్వం 2500లో గ్రీన్లాండ్ ప్రాంతానికి వచ్చినట్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలో తేలింది. అంటే ఇక్కడ మనుషుల సంచారం 4500 సంవత్సరాలకు పూర్వమే జరిగిందని తేలింది. గ్రీన్లాండ్ లో ప్రారంభ నార్స్ స్థావరాలకు నాయకత్వం వహించిన ఎరిక్ ది రెడ్ అనే అన్వేషకుడు ఈ ద్వీపాన్ని మొదట కనుగొన్నాడని చెప్తారు. మొదట ఈ ద్వీపాన్ని చూసి ఐస్లాండ్ అని పొరబడ్డాడట. ఆపై ద్వీపంలో కనిపించే పచ్చదనం చూసి గ్రీన్లాండ్ అని పిలిచినట్లు చెప్తారు. నార్స్ స్థావరాలు సమయంలో, వెచ్చటి వాతావరణ సమయంలో గ్రీన్లాండ్ తీర ప్రాంతాలు పచ్చగా ఉండేవట. కాలక్రమేణా లిటిల్ ఐస్ ఏజ్ కాలంలో వాతావరణం చల్లబడటంతో మంచుతో కప్పబడి తెల్లటి రూపంలో ఉన్న గ్రీన్లాండ్ అనే పేరు ఇప్పటికీ నిలిచిపోయింది. నిజానికి ఏ దేశమైనా, నగరమైనా అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతానికి ప్రధానంగా రవాణా సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి. రవాణా మార్గాలు ఉన్న ప్రాంతాలే వేగంగా అభివృద్ధి చెందుతుంటాయి. అందుకే పాలకులు ముందుగా రవాణా సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. రవాణా మార్గాలంటే మనకు రోడ్లు, రైళ్లు, విమాన, జల, సముద్ర మార్గాలు స్ఫురిస్తాయి. ఏ దేశంలోనైనా మొదట రోడ్లు, తర్వాత రైల్వే లైన్లు, ఆ తర్వాత విమాన సౌకర్యాలను గురించి ప్రభుత్వాలు ప్లాన్ చేస్తుంటాయి. అందుబాటులో నీటి ప్రవాహాలు ఉంటే జల మార్గాలను కూడా ఏర్పాటు చేసుకుంటాయి. గ్రీన్లాండ్ లో ఇప్పటికీ రోడ్లు, రైలు మార్గాలు లేవు. ఇందుకు కారణం అక్కడి వాతావరణమే అంటున్నారు నిపుణులు. ఆ దేశంలో పగలు, రాత్రి కూడా సూర్యుడు కనిపిస్తుంటాడు. కాబట్టి వీధి దీపాలు కూడా కనిపించవు. అది మరో ప్రత్యేకత. ప్రపంచంలో రోడ్లు, హైవేలు లేని గ్రీన్లాండ్ దేశంలో జనాభా కూడా స్వల్పంగానే ఉంటుంది. గ్రీన్లాండ్ రవాణా వ్యవస్థ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు తమ ప్రయాణాల కోసం హెలికాప్టర్లు లేదా విమానాలను ఎంచుకుంటారు. ఇక్కడ నిరంతరం కురిసే మంచు కారణంగా రోడ్లు పూర్తిగా కనిపించకుండా కప్పబడతాయి. అందుకే జనం తమ ప్రయాణాల కోసం విమానాలు, చోపర్లను ఉపయోగిస్తున్నారు. విస్తీర్ణం పరంగా చూస్తే గ్రీన్లాండ్ ప్రపంచంలోనే 12వ అతిపెద్ద దేశం. బ్రిటన్ కంటే 10 రెట్లు పెద్దదిగా, విశాలంగా ఉంటుంది. 8 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణం, 80,000 మంది జనాభా ఉండే ఈ దేశంలో రాజధాని న్యూక్ నగరంలో తప్ప మరెక్కడా రోడ్లు కనిపించవు. ఒక్క న్యూక్ నగరంలో ఎక్కడ చూసినా రోడ్లుంటాయి. కానీ అవి మంచుతో కప్పబడి ఉంటాయి కాబట్టి బయటకు కనిపించవు. రోడ్డు ఉందని తెలియడానికి విపరీతంగా రెడ్ లైట్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మాత్రమే మనకు రోడ్లు కనిపిస్తాయి, మిగతా ప్రాంతంలో ఉండవు. రోడ్లంటూ పెద్దగా లేని ఈ దేశంలో 21 విమానాశ్రయాలున్నాయి. వీటిలో 5 విమానాశ్రయాలు ముఖ్యమైనవిగా చెబుతున్నారు. ఎన్నో అద్భుతాలు కలబోసుకున్న ఈ దేశం గురించి వింటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. నిజానికి గ్రీన్లాండ్ వాతావరణమే ఇక్కడి వ్యవస్థలను మిగతా ప్రపంచంతో వేరు చేసిందని అంటారు. ఈ దేశంలోని 80% ప్రాంతం శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పిపోతుంది. పరిష్కారం దొరకని సవాళ్లతో కూడిన వాతావరణం కారణంగానే ఇక్కడ అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇక్కడ ఈ కఠినమైన వాతావరణంలో రోడ్లు వేయడం చాలా కష్టం. మరుగుతున్న తారు రోడ్డుపై పడకముందే గడ్డు కట్టుకుపోతుంది. రోడ్లు లేని పరిస్థితుల్లో ప్రజలు తమ ప్రయాణాల కోసం మంచుపై స్కేటింగ్ చేస్తూ వెళ్లే స్నో మొబైక్లను లేదా కుక్కలు లాక్కుంటూ తీసుకుపోయే డాగ్స్ స్లెడర్లను ఉపయోగిస్తారు. అయితే పట్టణాల మధ్య చిన్న చిన్న ప్రయాణాల కోసం గత కొన్నేళ్లుగా ఇక్కడ విమానాలు, హెలికాప్టర్లు వాడటం మొదలుపెట్టారు. సముద్ర మార్గంలో ప్రయాణాలు చేయాల్సి వస్తే వేసవి కాలంలో మాత్రమే సాధ్యం, లేదంటే సముద్రం కూడా గడ్డకట్టుకుపోతుంది. మొదటి నుంచి గ్రీన్లాండ్ పర్యాటక పరంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఇక్కడి ప్రజలకు భౌగోళిక శాస్త్రం అంటే చాలా ఇష్టం. ప్రపంచ దేశాల్లో అలాంటి ఆసక్తి కలిగిన వారంతా ఇక్కడి అరుదైన విశేషాలను చూసేందుకు గ్రీన్లాండ్ విజిట్ చేస్తుంటారు. ఇక్కడి నైసర్గిక స్వరూపం, అక్కడి భౌగోళిక పరిస్థితుల కారణంగా పగలు, రాత్రుల్లో మిగిలిన ప్రపంచం కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మన దేశంలో లాగా అక్కడ ప్రతిరోజు సూర్యాస్తమయం, సూర్యోదయాలు టైం ప్రకారం జరగవు. కొన్ని నెలల పాటు సూర్యుడే కనిపించడంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే ఇక్కడ 2 నెలల కాలం పాటు, అంటే మే 25 నుంచి జూలై 25 వరకు సూర్యుడు అసలు అస్తమించడు. సూర్యుడు పగలు, రాత్రి 2 సమయంలోనూ ఆకాశంలోనే దర్శనమిస్తాడు. గ్రీన్లాండ్ కు సంబంధించి ఇది మరో ప్రత్యేకత. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రస్తుతం ఇక్కడి వాతావరణం కూడా ప్రపంచంలో అన్ని ప్రాంతాలలాగానే వేగంగా మారుతుంది. నానాటికి పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పేరుకుపోయిన మంచు వేగంగా కరుగుతుంది. మంచు లేకపోవడం వల్ల అప్పటిదాకా కుప్పకూలిపోయిన పచ్చదనం బయటపడుతుంది. ప్రకృతి అందాలు బయటపడే ఈ కాలంలోనే పర్యాటకులు వస్తుంటారు. టూరిజం విషయానికి వస్తే గ్రీన్లాండ్ లో
కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఖరీదైనదిగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రైల్వేలు, హైవేలు, రోడ్లు లేవు కాబట్టి హెలికాప్టర్, విమానం ఉపయోగించాలి. లేదంటే బోట్లో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లేందుకు వినియోగిస్తారు. హోటల్లో బస చేయడం కాస్త ఖరీదైనదిగానే ఉంటుంది. దీంతో ఈ ప్రాంతం బడాబాబుల పర్యాటక ప్రాంతంగా మారింది. విదేశాల్లోని బిలియనీర్లు సంతానాలకు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం గ్రీన్లాండ్ ను ఉపయోగిస్తున్నారు. గ్రీన్లాండ్ లో అత్యధిక జనాభా గ్రీన్లాండిక్ లేదా డానిష్ భాషలో మాట్లాడతారు. ఇంగ్లీష్ అదనంగా ఉంటుంది. 1979లో హోమ్ రూమ్ లోని స్థాపించినప్పటి నుండి ఈ 3 భాషలు ప్రజా వ్యవహారాల్లో ఉపయోగించబడుతున్నాయి. ఇక్కడి పాఠశాలలో 2 భాషలతో పాటు ఇంగ్లీష్ ను కూడా నేర్పుతుంటారు. చుట్టూ సముద్రం ఉన్న కారణంగా గ్రీన్లాండ్ లో చేపలు పట్టడం ప్రధాన పరిశ్రమగా ఉంటుంది. గ్రీన్లాండ్ లో సీ ఫుడ్ మినహాయించి దాదాపు ప్రతిదీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. గ్రీన్లాండ్ జనాభాలో దాదాపు 1/4 మంది రాజధాని నగరం న్యూయార్క్ లోనే నివసిస్తున్నారు. ఈ ద్వీప నగరం ఓ అతిపెద్ద కాస్మోపాలిటన్ పట్టణం మాదిరిగా ఉంటుంది. నగరంలో ఎక్కడ చూసినా ఆ దేశ ప్రభావాన్ని ప్రదర్శించే మ్యూజియంలు కనిపిస్తాయి. వీధుల్లో హిప్ కేఫ్లు, ఫ్యాషన్ బొటిక్లు విరివిగా కనిపిస్తాయి. ఇవన్నీ తమ దేశానికి వచ్చే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసినవిగానే ఉంటాయి. విదేశీయులకు ఇష్టమైన బార్బెక్యూ వంటల పొగతో వీధులు పొగచూరి కనిపిస్తుంటాయి. దేశంలో ఎటు చూసినా మంచుతో కప్పబడిపోయిన పర్వతాలు, పచ్చని ప్రకృతితో సుందరంగా కనిపిస్తుంది. ధ్రువ ప్రాంతమైన అంటార్క్టికా తర్వాత ఇక్కడే అత్యధికంగా చలి వాతావరణం ఉంటుంది కాబట్టి మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. నార్వే, అంటార్క్టికాలో కనిపించే అరోరా బోరియాలిస్ కాంతులు ఇక్కడ కూడా కనిపిస్తాయి. ఇది గ్రీన్లాండ్ కు సంబంధించి మరో ఆకర్షణీయమైన విషయం. చీకట్లు కమ్ముకున్న కాలంలో ఈ రంగులు వెలుగు జిలుగులను చూసేందుకు జనం వస్తారు. సూర్యుడి నుంచి వెలువడిన చార్జెట్ కణాలు భూ వాతావరణంలోకి వాయువులతో ఢీకున్నప్పుడు నార్దర్న్ లైట్స్ ఏర్పడతాయి. దేశంలో ఇన్ని ప్రకృతిపరమైన ఆకర్షణలు ఉన్నాయి కాబట్టి గ్రీన్లాండ్ ఓ గొప్ప పర్యాటక కేంద్రంగా ఎదిగింది. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా గ్రీన్లాండ్ పర్యటించాలని విదేశీ పర్యాటకులు ఉవ్విళ్ళూరుతుంటారు. నిత్యం వచ్చే పర్యాటకులతో రాజధాని న్యూయార్క్ నగరం ఎప్పుడు సందడిగా కనిపిస్తుంది. దేశంలో రహదారులు లేకున్నా టూరిస్టులు అడ్వెంచర్ టూర్ కోసం దూర ప్రాంతాలను సందర్శించుకోవడం జరుగుతుంది.